ఎలక్ట్రిక్ స్కూటర్ స్కామ్లో 22 లక్షల రూపాయలు నష్టపోయారు. ప్రారంభమైన టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ల యొక్క బుకింగ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఔరంగాబాద్లో మహిళల్ని టార్గెట్ చేస్తూ ఒక పెద్ద స్కామ్ అయితే చేశారన్నమాట. సో అసలు స్కామ్ ఏం జరిగిందంటే, ఒక 14 మంది మహిళలను టార్గెట్ చేసి స్కామ్స్టర్స్ ఏం చెప్పారంటే, మీకు ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నాము, అలానే గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ కూడా ఇప్పిస్తామని చెప్పి, సో వాళ్ళ నుంచి ఇనీషియల్గా ఒక 1500 రూపాయలు అయితే కట్టించుకున్నారన్నమాట. ఆ తర్వాత వాళ్ళ నుంచి ఆధార్ కార్డ్స్, బ్యాంక్ సంబంధించిన వాళ్ళ దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ తీసుకుని మీకు అకౌంట్ క్రియేట్ చేయాలని చెప్పి, ఇలాగ వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ సేకరించి వాళ్ళ పేరు మీద లోన్ అయితే తీసుకున్నారన్నమాట. ఇలాగా 14 మంది మహిళలను మోసం చేసి వాళ్ళకి పనిచేయని కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాళ్ళకి అంటగట్టి ఓవరాల్గా వీళ్ళు 22 లక్షల రూపాయల వరకు స్కామ్ అయితే చేశారన్నమాట. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, తెలియని వ్యక్తులు ఎవరైనా ఇలాగా మేము గవర్నమెంట్ రిలేటెడ్గా ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ఈవీ స్కూటర్ మీకు ఫ్రీగా ఇస్తామని చెప్తే కనుక వాళ్ళ మాటలు నమ్మకండి. అఫీషియల్గా ఏమన్నా న్యూస్ వస్తాయి. మేము నిన్న కూడా ఒక న్యూస్ అయితే చేసాం అనమాట. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీస్ కోసం సుమారుగా 1,20,000 రూపాయల వరకు వాళ్ళు డబ్బులు అయితే ఇస్తున్నారు, అంటే సబ్సిడీ కింద అమౌంట్ అయితే ఇస్తున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే చెప్పి, ఇలాగ మేము వెరిఫైడ్ న్యూస్ వస్తే మాత్రం నమ్మని తప్పిస్తే తెలియని వ్యక్తులను అయితే నమ్మి మోసపోకండి. ఇక నెక్స్ట్ అయితే బజాజ్ ఆటో ఎండీ అయిన రాజీవ్ బజాజ్ గారు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద మరొకసారి కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. సో ఆయన ఏమని చెప్పారంటే, సీరియస్గా ఉన్న ఈవీ వెహికల్ కంపెనీస్ మాత్రమే రాబోయే కొన్ని సంవత్సరాల్లో సర్వైవల్ అయితే అవుతాయి. ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయి, హైప్తో వచ్చిన కంపెనీస్ ఇవి. సో హైప్తో వస్తే మాత్రం ఈవీ ఇండస్ట్రీని నిలదొక్కుకోలేరు. ప్రాపర్ సర్వీస్ ఇవ్వాలి. సో సర్వీస్ ఇచ్చి క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా ఉంటేనే లాంగ్ టైంలో అలాంటి కంపెనీ సర్వైవ్ అవ్వగలుగుతాయని చెప్పి బజాజ్ కంపెనీ సంబంధించిన ఎండీ గారు అయితే ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఈయన అభిప్రాయం ప్రకారం రాబోయే కొన్ని సంవత్సరాల్లో సుమారుగా ఒక 7 కంపెనీలు మాత్రమే ఈవీ టూ వీలర్ ఇండస్ట్రీలో నిలుస్తాయని చెప్పి ఆయన ఒక జ్యోతిష్యం కూడా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఏథర్ ఎనర్జీ సీఈఓ అయిన తరుణ్ మెహతా గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారన్నమాట. సో రీసెంట్గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా పిఎల్ఐ స్కీమ్ కోసం అప్లై చేయడం జరిగింది. ఈవెన్ మాకు పిఎల్ఐ సంబంధించిన స్కీమ్స్ అప్లికబుల్ అయినప్పటికీ కూడా మేము ₹1,00,000 కన్నా తక్కువ ప్రైస్లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొద్దామనే ఒక ఆలోచనలు అయితే లేమని చెప్పి ఆయన అయితే క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ప్రీవియస్గా కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. మరొకసారి ఆ స్టేట్మెంట్ అయితే ఈయనైతే రిపీట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎంత కొత్త సబ్సిడీస్ వచ్చినప్పటికీ కూడా మా టార్గెట్ అంతా కూడా ప్రీమియం సెగ్మెంట్, అంటే ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్గా క్వాలిటీ అలానే ఆ పర్టికులర్ ఫీచర్స్ అన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఏథర్ ఎనర్జీ అనే ఒక బ్రాండ్ అయితే నిర్మించాం. కాబట్టి మేము ఎప్పుడు కూడా అండర్ 1 lakh సెగ్మెంట్లో వైపు అయితే అడుగు అయితే చెయ్యము. మేము తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కూడా ₹1,00,000 ప్రైన్లోనే విత్ క్వాలిటీతో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవ్వడానికి, కస్టమర్స్కి ఆ వాల్యూ చూపించే వెహికల్స్ మాత్రమే మేము మార్కెట్లోకి అయితే అందిస్తామని చెప్పి తరుణ్ మెహతా గారు మరొకసారి స్పష్టం అయితే చేశారన్నమాట. ఇక నెక్స్ట్ అయితే జేఎస్డబ్ల్యూ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎస్యూవీ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ని అయితే అనౌన్స్ చేశారన్నమాట. చెర్రీ కంపెనీ వాళ్ళ ఐకార్ V23 అనే ఒక కార్ని అయితే భారతదేశ మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇప్పటికీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కొన్ని టెస్టింగ్స్ కూడా వీళ్ళైతే చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే కనుక 400 కిలోమీటర్ రేంజ్తో ఎలక్ట్రిక్ కార్ అయితే భారతదేశ మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి మహారాష్ట్రలో అయితే వీళ్ళ ఈ కార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే ప్లూటో మొబిలిటీ కంపెనీ వాళ్ళు $2 మిలియన్ సీడ్ ఫండింగ్ అనేది రేస్ చేసినట్టుగా చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, భారతదేశంలో B2B రిలేటెడ్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్ నెట్వర్క్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అనమాట. సో B2B పర్పస్లో ఎవరైతే వెహికల్స్ నడుపుతారో వాళ్ళు పర్ డే కిలోమీటర్స్ కూడా ఇంక్రీజ్ చేసుకునే విధంగా వాళ్ళు నెట్వర్క్ని అయితే ఏర్పాటు చేస్తామనేది చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే జీలియో మొబిలిటీ కంపెనీ వాళ్ళు తమ సరికొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని క్యాల్కట్లో అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వచ్చేసరికి 72,000 యూనిట్స్కి అయితే ఉందన్నమాట. దీన్ని కాస్త ఇప్పుడు కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఓపెన్ చేశారో దీంట్లో 180,000 యూనిట్స్ని తయారు చేసేంత మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అయితే ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. సో జీలియో మొబిలిటీ కంపెనీ నుంచి మోస్ట్లీ మీకు నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందిస్తున్నారు అనమాట. సో వీళ్ళు అటు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో అలానే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్తో అయితే జీలో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక నెక్స్ట్ అయితే మహేంద్ర కంపెనీ వాళ్ళ నెక్స్ట్ ఎలక్ట్రిక్ కార్ని కూడా అనౌన్స్ చేశారు. వీళ్ళ BE07 ఎలక్ట్రిక్ కార్ని 2027 సంవత్సరాలు అయితే మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. మహేంద్ర కంపెనీ వాళ్ళ ఇన్గ్లో ప్లాట్ఫామ్లోనే ఈ ఎలక్ట్రిక్ కార్ని కూడా డెవలప్ చేయబోతున్నారు.
కియా ఎలక్ట్రిక్ కార్లో మ్యాక్సిమం వచ్చేసరికి 60 కిలోవాటర్ నుంచి 80 కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీస్తో ఎలక్ట్రిక్ కార్ని భారతదేశ మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. అలానే ఒకసారి ఛార్జ్ పెడితే ఈ కార్స్తో మీకు సుమారుగా 500 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే మీరు ఎలక్ట్రిక్ కార్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కానివ్వండి, లెవెల్ 2 ADAS కానివ్వండి, అడ్వాన్స్ ఫీచర్స్ అన్ని కూడా మన ఎలక్ట్రిక్ కార్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ ప్రైసింగ్ కానివ్వండి, మన స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాత్రం మరొక సంవత్సరం పాటు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే కియా కంపెనీ వాళ్ళు సైరస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ టెస్ట్ చేస్తున్నట్టుగా ఐమేస్ అనేవి కెమెరాకి అయితే స్పాట్ అవడం జరిగిందనమాట. స్కై పిక్చర్స్ అనేవి లీక్ అవడం జరిగిందనమాట. కియా ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే కియా కంపెనీ నుంచి ఒక బడ్జెట్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ కార్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వేరియంట్ అనమాట. సుమారుగా 350 కిలోమీటర్ నుంచి 450 కిలోమీటర్ రేంజ్ మధ్యలో అయితే ఈ కార్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కార్లో కూడా మీరు అడాస్ వంటి ఫీచర్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేఫ్టీ పరంగా ఇంకొన్ని డీటెయిల్స్ చూస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ మినిమమ్ మన ఎలక్ట్రిక్ కార్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం కియా కంపెనీ నుంచి మరొక అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ అనేది మార్కెట్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ అయితే ముంబైలోని కులుంబ్ లైటెక్ కంపెనీ వాళ్ళు 20 కోట్ల రూపాయల ఫండ్స్ అనేవి రేస్ చేశారన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే డెవలప్ చేస్తున్నారన్నమాట. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో హెవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లైక్ ట్రక్స్ కానివ్వండి, బస్సెస్ రిలేటెడ్ కావాల్సిన ఫాస్ట్ ఛార్జింగ్ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ముంబైలోనే అయితే వీళ్ళు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళ R&Dని మరింత ఫాస్ట్ చేసి వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ఎక్కువ మొత్తంలో తయారు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు కొత్త కస్టమర్లను ఆకర్షించడం కోసం పెట్రోల్ మరియు డీజిల్ కస్టమర్స్ ఎవరైతే ప్రీవియస్ పాత కస్టమర్స్ ఉంటారో వాళ్ళు తమ పాత కార్లను ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త విన్ఫాస్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్స్ కొనుక్కునే విధంగా ఎక్స్చేంజ్ సదుపాయం అనేది తీసుకొచ్చాయనేది చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా ప్రజెంట్ మనకి విన్ఫాస్ట్ సంబంధించిన VF6, VF7 ఎలక్ట్రిక్ కార్స్ అయితే భారతదేశ మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఎక్స్చేంజ్ సదుపాయం అనేది తీసుకొచ్చారు. స్పెషల్ డిస్కౌంట్స్ కూడా దీంట్లో అయితే అందిస్తున్నారు అయితే ఆ కంపెనీలు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. 21,000 రూపాయలు పెట్టి టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ని ఎవరైనా కూడా ఇప్పుడైతే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 6,49,000 రూపాయలతో బ్యాస్తో అయితే ఈ పర్టికులర్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. కిలోమీటర్కి 2.6 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలానే వితౌట్ బ్యాస్ అయితే కనుక 9,69,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ కార్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చి 30 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, అలానే మరొకటి 40 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే టాటా సంబంధించిన పంచ్ ఎలక్ట్రిక్ కార్లు అయితే ఇప్పుడు మార్కెట్లోకి అయితే అందుబాటులోకి వచ్చాయి. అలానే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఎలక్ట్రిక్ కార్ని కొనుగోలు చేస్తారో అన్లిమిటెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీని కూడా ప్రకటించడం జరిగిందనమాట. అన్లిమిటెడ్ అంటే వీళ్ళ అర్థం 15 సంవత్సరాల పాటు అయితే ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ అయితే అన్లిమిటెడ్ వారంటీ అయితే అందిస్తామనేసి చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు బోల్ట్ ఎర్త్ వాళ్ళతో అయితే టైప్ అయ్యారు అనమాట. సో బోల్ట్ సంబంధించిన బ్లేజ్ DC ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు సింపుల్ ఎనర్జీ సంబంధించిన సింపుల్ 1 Gen 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్కి అయితే ఈ DC ఛార్జింగ్ స్టేషన్స్ అయితే సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు. సో Type 6 కనెక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటితో అయితే 3 కిలోవాట్ 6 కిలోవాట్ రెండు కెపాసిటీస్ అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో ఉంటాయి అనమాట. ఎవరైతే సింపుల్ సంబంధించిన సింపుల్ Gen 2 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని మీరు బోల్ట్ సంబంధించిన DC ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద అయితే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనేది చెప్తున్నారు. బట్ Gen 1 స్కూటర్స్ అయితే మాత్రం ప్రజెంట్ సపోర్ట్ అయితే లేదు. రాబోయే అప్డేట్స్లో Gen 1 స్కూటర్స్ కూడా ఆ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తామని చెప్తున్నారు అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ కంటెంట్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.